హలో ఫ్రెండ్స్, నేను మీ మేఘనాథ్ని. ఇది మన ఛానల్లో ది మెగా ఫుడ్ ప్లేట్లో సెకండ్ వీడియో. ఫస్ట్ వీడియో ఇంటర్వ్యూ విత్ ఫుడ్ చేసాం. ఇప్పుడు ఓన్లీ ఫుడ్ వర్క్ చేస్తున్నాం. అది కూడా మన ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆపోజిట్లో ది భవ్యశ్రీ హోటల్లో. ఈ రూట్లో వెళ్తా ఉంటే చూస్తాను చాలాసార్లు. ఫుల్ క్రౌడ్గా ఉంది. నేను ఏంటా ఎంత క్రౌడ్గా ఉందని వచ్చాను లోపలికి. ఫుడ్ తీసుకుందాం అనుకున్నాను. ఇక్కడ ఇడ్లీ, దోశ, గార, వడ, పెసరట్టు, ఎగ్ దోశ, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ 10 టైప్ ఆఫ్ వెరైటీస్ ఇక్కడ మనకు దొరుకుతున్నాయి. అన్నీ కూడా చాలా తక్కువ ప్రైస్లో ఉన్నాయి. బిలో 100 రూపీస్లో ఇక మనం ఫుల్ ప్లేజ్గా టిఫిన్ చేసేయచ్చు. ఎన్నిసార్లు తిన్నా కానీ మనకి 100 రూపీస్ కన్నా దాటట్లేదు. ఇప్పుడు దీన్ని ఎలా ఉందో మనం టేస్ట్ చేసేద్దాం. ఫస్ట్ నేను స్టార్ట్ విత్ ఇడ్లీ. అంటే అసలు ఇడ్లీ నాకు చిన్నప్పుడు ఇష్టం లేదు, కానీ ఇప్పుడు ఇడ్లీ చాలా బాగా నచ్చుతుంది. ఇడ్లీతో స్టార్ట్ చేద్దాం. కారం ఉంది, రెడ్ చట్నీ ఉంది, మామూలు చట్నీ ఉంది. బాగుంది. నేను ఫస్ట్ బైట్ ఎప్పుడు కొంచెం సెకండ్ బైట్ పెద్దగా తీసుకొని తిందాం. ఈ చట్నీ చాలా బాగా నచ్చింది నాకు. వైట్ చట్నీ, కారం. ఈ చట్నీ చూడండి. ఈ చట్నీ నీళ్ళుగా లేకుండా దీని కన్సిస్టెన్సీ చాలా బాగుంది. చాలా గట్టిగా ఉంది, చాలా బాగుంది. ఈ కారం, రెడ్ చట్నీ, ఈ గారు చూడండి. దీని లోపల కొత్తిమీర కనబడుతుంది, కరివేపాకు కనబడుతుంది, ఇంకా చాలా రకాల ఆకుకూరలు కనబడుతున్నాయి. దీంట్లో ఎక్కువ నూనె కూడా లేదు. చాలా నూనె కూడా పీల్చకుండా చాలా నీట్గా ఉంది. కొన్ని చోట్ల ఏంటంటే మనం తింటే బాగా నూనె పెట్టేసిద్ది. ఇక్కడ నూనె లేదు. చాలా కన్సిస్టెన్సీ చాలా బాగుంది. ఎప్పుడైనా హోటల్ బాగున్నారంటే ఐటమ్స్ ఎప్పుడైనా కొంచెం యావరేజ్ అన్ని హోటల్స్ దగ్గర ఉంటాయి, కానీ చట్నీసే హోటల్స్కి ప్రాణం. నాకు ఈ చట్నీస్ బాగా నచ్చింది. మీరు కూడా ఈసారి ఇప్పుడు వచ్చినప్పుడు మన విజయవాడ గుంటూరు హైవేలో ఉన్న ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆపోజిట్లో హోటల్ ఉంది. మీరు కూడా ఎప్పుడైనా వస్తే రండి, ఇంకా టేస్ట్ చేయండి. ఫుడ్ చాలా బాగుంది. నెక్స్ట్ మనం పెసరట్టు, ఎగ్ దోశ, పూరి అన్నీ ట్రై చేద్దాం. ఫ్రెండ్స్, నాకు ఇడ్లీ ట్రై చేసాం, వడ టేస్ట్ చేసాం. ఇప్పుడు నాకు నెక్స్ట్ అన్నిటికన్నా బాగా ఇష్టమైన ఐటమ్ పూరి. ఇప్పుడు ఈ పూరి ట్రై చేయబోతున్నాను. మనకు పూరీలోకి ఒక పూరి చట్నీ, ఆ చట్నీ ఒకటి ఇచ్చారు, పూరి కర్రీ ఇచ్చారు. పూరి కర్రీ కూడా ఆనియన్స్, బంగాళదుంప, కొంచెం కొత్తిమీర, కొంచెం క్యారెట్ అన్నీ మిక్స్ చేసి ఉంది. టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. పూరి చట్నీ కన్నా ఉత్త పూరే చాలా బాగుంది. కర్రీయే బాగుంది. నాకు బాగా నచ్చింది. ఎందుకంటే పూరిలోకి చట్నీ అనేది కాంబినేషన్ తింటే సింగిల్గా తినాలి, కానీ కలుపుకొని తింటే నాకు అంతగా ఇష్టం ఉండదు. మీకు ఎలా ఉంటుందో కామెంట్ చేయండి. ఎక్స్ట్రాడినరీ. దీంట్లో నాకు అన్నిటికన్నా బాగా నచ్చిందంటే కొత్తిమీర, క్యారెట్, ఈ రెండు కాంబినేషన్ లోపల క్రేవింగ్స్ ఇప్పిస్తుంది బాగా. ఒకసారి పూరితో ఉత్త చట్నీ కూడా ట్రై చేద్దాం. చూడండి, ఓన్లీ చట్నీ ట్రై చేస్తున్నాను. నో పూరితో చట్నీ తింటే ఓన్లీ చట్నీ తిన్నట్టు ఉంది. ఆ పూరి ఫ్లేవర్ మొత్తం అవుతుంది. మీరు మాత్రం అంటే ఇది నాకు ఇష్టం, మీకు ఎలా ఇష్టం ఉంటుందో మీ ఇష్టం, మీరు ట్రై చేసుకోవచ్చు. కానీ నాకైతే మాత్రం పూరిలోకి ఓన్లీ కర్రీ అయితే చాలా బాగా నచ్చింది. ఫస్ట్ మనం పెసరట్టు ట్రై చేద్దాం ఫ్రెండ్స్. నాకు దోశల్లో రెగ్యులర్గా మిరప దోశ ఇవన్నీ ఇంట్లో కూడా తింటాం, కానీ నేనైతే హోటల్కి వచ్చినప్పుడల్లా మ్యాక్సిమం పెసరట్టు ట్రై చేయడానికి ట్రై చేస్తాను. మన ఈ హోటల్లో పెసరట్లో ఏమేమి వేస్తారో చూపిస్తాను ఫ్రెండ్స్. ఆనియన్స్ వేశారు, మిర్చి వేశారు, కొంచెం క్యారెట్ కనబడుతుంది, ఇక చాలా కారము, జీలకర్ర, చాలా ఇంగ్రీడియంట్స్ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. మనం దీన్ని టేస్ట్ చేసి చూద్దాం ఎట్లా ఉందో. అట్లానే నాకు కొంచెం బాగా రోస్ట్ అయితే ఇష్టం ఫ్రెండ్స్. నేను చెప్తాను కూడా హోటల్స్ సపరేట్గా కొంచెం రోస్ట్ చేయండి అని చెప్పి. దీంట్లో మన చట్నీస్ అన్నీ సేమ్ చట్నీస్ ఫ్రెండ్స్.
వైట్ చట్నీ ఉంది, రెడ్ చట్నీ ఉంది, కారం ఉంది. దీంట్లో మనకి ఆ టేస్ట్ కనబడుతుంది, ఆ ఉల్లిపాయలు అన్నీ ఆ టేస్ట్ అర్థమవుతుంది. ఆనియన్స్ బాగా డామినేట్ చేస్తున్నాయి దీన్ని. పల్లీల చట్నీ కూడా లూజ్గా లేదు, అట్లా లేదు, మన చెన్నై చట్నీ లాగా చాలా కన్సిస్టెన్సీ గట్టిగా ఉంది. అట్లా ఉంటేనే తినముద్ది ఎక్కువసేపు. ఒక్కొక్కసారి మనం తిరుపతి అట్లాంటి సైడ్ వెళ్తాం, అప్పుడు చట్నీస్ అస్సలు బాగోదు. అంటే మన వర్షం మనం తినేది వేరు, వాళ్ళు చేసేది వేరు. అక్కడ అట్లాంటి వెళ్ళినప్పుడు ఇబ్బంది పడతాం. అట్లా ఏం లేకుండా ఇక్కడ చాలా బాగుంది. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ అనుకోకుండా జాతీయ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు కోటి యాదవ్ గారు కనపడ్డారు. ఇక్కడ టిఫిన్ చేయడానికి వచ్చారు. అన్ఎక్స్పెక్టెడ్ గా కనపడ్డారు మనకి. ఒక సార్ మాటలను తెలుసుకుందాం ఇక్కడ టిఫిన్ ఎట్లా ఉంది ఏంటి అనేది. సార్, మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు సార్ ఇక్కడ టిఫిన్ చేయడానికి? నేను దాదాపుగా 1 సంవత్సరం నుంచి ఈ భవిష్యత్ టిఫిన్ సెంటర్కి రావడం జరుగుతుంది. ఇక్కడ ఫుడ్ అనేది క్వాంటిటీ, క్వాలిటీ రెండు కూడా, అంటే ఎవరైతే సామాన్య విద్యార్థులు, సామాన్య ప్రజలకి అందుబాటులో చాలా తక్కువ ధరకి అన్నీ. ఇక్కడ ఇంకోటి ఏంటంటే స్పెషల్ రాగి ఇడ్లీ, జొన్న దోశ, రాగి దోశ అనేటటువంటి కూడా ఇక్కడ ఇస్తూ ఉన్నారు సరసమైన ధరలకి, తక్కువ ధరలకి. సో విద్యార్థులకు కూడా తక్కువ రేట్లో కూడా అందిస్తూ ఉన్నారు అనేది కూడా. అంటే మీరు రెగ్యులర్గా వస్తుంటారు అక్కడ? రెగ్యులర్గా సంవత్సరం నుంచి ప్రతిరోజు ఉదయం పూట ఇక్కడే వచ్చి ఉంటాను. సార్, మీరేం చేస్తారు సార్ యూనివర్సిటీలో? నేను ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో పిహెచ్డి రీసెర్చ్ స్కాలర్ని, అదేవిధంగా ప్రోగ్రామ్ ఆఫీసర్గా చేస్తా ఉన్నాను. ప్రోగ్రామ్ ఆఫీసర్గా బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు. రాష్ట్ర అధ్యక్షుడు చూస్తూ ఉంటారు సార్ మిమ్మల్ని బ్యానర్లు అక్కడెక్కడ. మీరు చేసే పోరాటాలు కూడా చాలా బాగుంటాయి ప్రజల కోసం. థ్యాంక్ యూ. మీరు ఎట్లా చేయాలని మేము ఆశిస్తున్నాం సార్. థ్యాంక్ యూ. ఇవాళ ఇక్కడ ఉన్న కస్టమర్లతో కూడా మనం మాట్లాడదాం. మేడం, మీ పేరు మేడం? ఏం పేరు? మాధురి. మీరు ఎక్కడి నుంచి అండి? ఆచార్య నాగార్జున స్టూడెంట్స్. మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడికి? 1 year నుంచి వస్తున్నారు. ఫుడ్ ఎలా ఉందండి, మీకు నచ్చిందా? మీరు రెగ్యులర్ ఇక్కడ తీసుకునే ఐటమ్స్ ఏమున్నాయి? ఎక్కువ దోశల మీద ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఇడ్లీ కూడా రాగి ఇడ్లీ. ఎందుకు హెల్త్ బెనిఫిట్స్ అని తింటున్నారా లేదా మామూలుగా ఇష్టం మీకన్నా? ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. మీ భవిష్య హోటల్లో మీరు షెఫ్గా ఉన్నారు ఇక్కడ. ఏమేమి దొరుకుతాయండి మీ దగ్గర? ఇడ్లీ, బోండా, గారి, పూరి, దోశ. ఈ ప్రైజెస్ ఎంతండి? ఇడ్లీ 30 రూపీసే. బోండా 30. బోండా 30 రూపీస్. గారె 30. ఏదైనా 30 రూపీసే. దోశ 30 రూపీస్. దోశలు ఎన్ని రకాలు ఉన్నాయండి మీ దగ్గర? దోశలు 6 రకాలు ఉన్నాయండి. 6 రకాల దోశలు ఉన్నాయండి వీళ్ళ దగ్గర. ఏమేమి దోశలు ఉన్నాయో తెలుసుకుందాం. ఏమేమి దోశలు ఉన్నాయండి? ఈ మినపదోశ, పెసర, జొన్న, రాగి, ఇలాగే ఇంకా దోశల్లో మసాలా, ఆనియన్, ఎగ్. ఏదైనా ప్రైసెస్ ఎంత? నీటి ప్రైస్ ప్లెయిన్ ఏదైనా 30 అండి. ప్లెయిన్ ఏదైనా దోశల్లో ఏదైనా ప్లెయిన్ దోశ అన్ని ఏదైనా 30 రూపీసే. వీళ్ళ దగ్గర ఇడ్లీ 30 రూపీసే, గారె 30 రూపీసే, ఏదైనా 30 రూపీస్కి వచ్చేస్తుంది. సార్, మరి పూరి ఎంత అండి? పూరి 2 pieces 40 రూపీస్. పూరి ఒక్కటే 40 రూపీస్కి వెళ్ళిపోయింది. వీళ్ళందరినీ ఎక్స్టెండ్ చేసి దాడికి నెక్స్ట్కి వెళ్ళిపోయింది. పూరి ఒకటే, ప్లేట్ పూరి 40 రూపీస్. సింగిల్ అయితేనేమో 20 రూపీస్. చట్నీస్ ఏమేమి దొరుకుతుంది మీ దగ్గర? కొబ్బరి చట్నీ, అల్లపు చట్నీ, కారపొడి, సాంబార్. అన్లిమిటెడ్, ఏదైనా అన్లిమిటెడ్. చట్నీస్ వరకు ఏదైనా అన్లిమిటెడ్. అవును. సేల్ ఎట్లా ఉందండి? బాగానే ఉందా? సేల్ బాగుందండి, మంచి రెస్పాండ్ వస్తుంది. క్వాలిటీ మాత్రం నెంబర్ 1. క్వాలిటీ బాగా రెస్పాండ్ అవుతుంది, బాగా ఇంప్రూవ్ చేసి. నేను టేస్ట్ చేశాను ఆల్రెడీ, చాలా బాగున్నాయి. ఓకే, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఇవాళ మనం ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దగ్గరలో ఉన్న ఒక టిఫిన్ హోటల్ కవర్ చేయడానికి వచ్చాం. ఇది చాలా బాగుంది టిఫిన్ హోటల్, నేను చాలా బాగా కవర్ చేశాను. దీని తర్వాత దీని దగ్గరలోనే హిడెన్ జెమ్స్, అంటే చాలా టేస్ట్ చాలా బాగుంటాయి, కానీ చాలా ఫేమస్ తక్కువ ఉంటాయి. అంటే చాలా తక్కువ మంది జనాలకు తెలుసు. వాళ్ళు ఏంటంటే ఓన్లీ పబ్లిసిటీ చాలా దూరంగా ఉంటారు. అట్లాంటి బిర్యానీ హోటల్, అంటే దట్ మీన్స్ ఆఫ్ రెస్టారెంట్, బిర్యానీస్, మీల్స్ అన్ని దొరికే రెస్టారెంట్ ఉంటుంది మన ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దగ్గరలో. నెక్స్ట్ కుదిరినప్పుడు దాన్ని కూడా కవర్ చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.